వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. మీరు ఏ శాస్త్రాలు ఉపయోగిస్తారండి? నేను వచ్చి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. దాని ద్వారా మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. అలానే న్యూమరాలజీ ద్వారా పేరు చక్కగా పెట్టుకోవటం, అలానే పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్ ఎలా ఉండాలి, ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే ఆ మంచి పని ఎలా వాడుకోవాలి, బండి నంబర్ ఎలా ఉండాలి, కార్ నంబర్ ఎలా ఉండాలి, హౌస్ నంబర్ ఎలా ఉండాలి, ఫోన్ నెంబర్ ఎలా ఉండాలి, ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ కూడా అన్ని జాగ్రత్తగా చూసి కూలంకషంగా ఏది ఉంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంటుంది. మీకు ఇన్ని శాస్త్రాలు తెలుసు కదా, అంటే ఒక పర్సన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అన్ని శాస్త్రాలలో చెక్ చేస్తారా, లేదంటే అన్ని విధాల చెక్ చేసి అతనికి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అవ్వటం అనేటువంటి జరుగుతుంది అమ్మా. ఆధ్యాత్మికంగా సంతానం గురించి మీరు ఏమైనా చెప్పగలరా? నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే అమ్మా, నేను ఓన్లీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్నే కాదు. ఓన్లీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అయితే ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వరకే చెప్తారు. నేను ఒక ఆధ్యాత్మికవేత్తని. మాకు ఒక ఆశ్రమం ఉంది. మా ఆశ్రమంలో నిరంతరం అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అన్ని మంచి మంచి విషయాలు మాట్లాడుకోవడం, సత్సంగాలు చేసుకోవడం ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. ఏ మతం వాళ్ళు ఆ మతం వాళ్ళకి, ఏ మతానికి సంబంధించి ఆ మతానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇవ్వటం జరుగుతుంది. మీరు ఒక్కసారి మీ ఫోన్లో ఏంటమ్మా, మీ ఫోన్లో యూట్యూబ్ దీనిలోకి వెళ్ళి, గూగుల్లోకి వెళ్ళి గురు చరిత్ర 39వ అధ్యాయం అని కొట్టారనుకోమ్మా. గురు చరిత్ర 39 అధ్యాయం అని కొడితే మీ ఫోన్లో వస్తుంది. గురు చరిత్రలో 39వ అధ్యాయం వస్తుంది. ఆ 39వ అధ్యాయంలో కేవలం సంతానం గురించి మాత్రమే మాట్లాడాడు గురువు. ఒక 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక ఆమెకి, ఆమె ఎప్పుడు రోజు గురువుని బాగా సేవిస్తూ బాగా పూజిస్తూ ఉంటుంది. ఆమెకి సంతానం లేకపోతే రోజు తిరుగుతూ ఉంటే ఒకరోజు అడుగుతాడు గురువు గారు, ఏందమ్మా ఇలా ఇంత కష్టపడి తిరిగి ఇంత సేవ చేస్తున్నావు, నీ కోరిక ఏందో చెప్పలేదు ఇంతవరకు. ఆ ఉద్దేశం ఏంది, గురువుగారికి తెలుసు కదా, నేను చెప్పేది ఏమిట్లే అని చెప్పి ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. అని అడగంగానే, సార్ సంతానం లేదండి, మరి 60 ఏళ్ళు వచ్చేసినాయి, సంతానం లేకపోతే నా లైఫ్ వేస్ట్ కదా అని అడగంగానే, అదేందమ్మా అంత బాధపడమాకమ్మా, నీకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుడతారు అని చెబుతాడు. ఎమ్మట ఆ తల్లి కూడా ఏం చేసి ఎమ్మటే ముడేసుకునేది. అదేమైనా వస్తువా ముడేయడానికి అని అనాలి నువ్వు. ఇప్పుడు ఆ మాటను ముడేసేసింది. ఆ మాటలా ఏదైనా నేను ఇంకేమైనా చేసిందే అనుకుంటున్నాను. అమ్మ మళ్ళీ ఆ మాట పోకడ మాటను ముడేసింది. అదే ఆధ్యాత్మికత. ఎదురువాడు చెప్పినటువంటి, ఇప్పుడు మనం గుడికి వెళ్తాం ఆయన ఏమి చేయరు, మంత్రాలు చదువుతుంటారు. చదివితే మనకు మంచి జరిగిద్దనే కదా మనం వెళ్ళేది, లేకపోతే ఎందుకు వెళ్తాం? అలా గురువు గారు అనగానే ముడేసుకొని అప్పుడు అడిగిద్ది, అయ్యా 60 సంవత్సరాలు వచ్చినాయి నాకు, ఇంకెట్లా పిల్లలు పుడతారయ్యా, కనీసం వచ్చే జన్మలో అన్నా నాకు పిల్లల్ని ఇవ్వు అని ఇవి మాత్రం మూడైతే వేసుకుంది. ఆ మాట నెక్స్ట్ జన్మ కన్నా ఉపయోగపడిద్దని. అవన్నీ మీరు చదవాలి. ఊరికినే చదవకుండా ఊరినే టీవీలు చూస్తా, అబ్బా సంతానం లేకపోతే సంతానం కలిగిద్దా, అట్లా జరిగిద్దా, ఇట్లా జరిగిద్దని ఊరినే క్వశ్చన్స్ వేసుకోవటం కాదు, ఒక్క ప్రయత్నం చేస్తే కానీ తెలియదు. అంటే అప్పుడు ఆయన చెప్పినట్టుగానే ఆమెకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుడతారు. ఏది 60 ఏళ్ళ వయసులో. ఎలా పుడతారండి 60 ఏళ్ళ వయసులో? నువ్వు ఇప్పుడు అడిగితే మన గుంటూరులో 77 ఏళ్ళ ఆమెకి కూడా పిల్లలు పుట్టారు. అది కూడా మీరే టీవీల్లో చెప్పారు. ఏ వయసుతో సంబంధం లేకుండానే పుడతారు. భగవంతుడు తలుచుకుంటే ఆకాశాన్ని చీల్చిస్తాడంట, తీసుకోదలుచుకున్న అలానే తీసుకుంటాడంట. ఆయన ఇష్టం, ఆయన నిర్ణయానికి ఉంటుంది. మీరు సైన్స్, మీరు కంప్యూటర్ యుగంలో మీరు చేసింది ఏందయ్యా అంటే 100 ఏళ్ల లైఫ్ని 60 ఏళ్ళకి తగ్గించుకున్నారు. అది మీరు సాధించిన సాధన. భగవంతుడి యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది మంచి చెడు అనేది. భగవంతుడిని నమ్ముకొని గురు చరిత్ర 39వ అధ్యాయం చదువుకుంటా ఉంటే, ఏదో చదవమన్నాను కదని మొక్కుబడిగా చదవటం కాదు, చక్కగా దాన్ని అవగాహన చేసుకొని అది చదివితే హిందువులు గురు చరిత్ర పారాయణ చేసుకుంటే పిల్లలు పుడతారు. ముస్లిమ్స్ సూరా నెంబర్ 39 39వ సూరా చదువుకుంటే ముస్లిమ్స్కి పిల్లలు పుడతారు. క్రిస్టియన్స్ కీర్తనలు 39వ కీర్తన చదువుకుంటే పిల్లలు పుడతారు. వీటన్నిటికీ ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మరి ఎందుకు వెళ్ళాలి అంటే మీకు ఆ అధ్యాయం తెలియదు కదా, అది చెప్పడానికి, అది చెప్పించుకోవడానికి రావాలి. ప్లస్ ఒక్కొక్కరికి వాక్శుద్ధి అని ఉంటుంది.
వాళ్ళు చెప్తే జరిగిద్ది, వాళ్ళు చెప్తే జరిగిద్ది. సో నువ్వు 39వ అధ్యాయం చదువుకోమ్మా అని చెప్తే వాళ్ళు అది చదువుకుంటే రిజల్ట్స్ వస్తాయి. అలానే ఇప్పుడు మీరు ఇంటి దగ్గర కూర్చొని 39వ అధ్యాయం చదివితే పిల్లలు సంతానం కలిగిద్దంట, అసలు ఎట్ట కలిగిద్దో చూద్దాం అని చెప్పి మీరు పోటీ కోసం చదివితే కలగొచ్చు, కలగపోవచ్చు. ఏదైనా కానీ ఒక నమ్మితే దేవుడు, తొక్కితే రాయి. ఇదే రాళ్ళు కదా తొక్కేది, అదే రాయిని కదా మనం పూజించేది. అంటే మొక్కితే దేవుడు, తొక్కితే రాయి. మీరు దాన్ని ఆలోచించుకొని ఇది ఒక ఆధ్యాత్మిక చింతన, ఇది ఒక సృష్టి, ఒక భగవంతుడు చూస్తూ ఉంటాడు. మనం ఆయన్ని నిరంతరం ఒక వేలో మనం పూజిస్తూ ఉంటే మనకు రిజల్ట్స్ వస్తాయని ఒక మంచి పాజిటివ్ ఆలోచనతో చేసుకుంటూ ఉంటే రిజల్ట్స్ వస్తాయి. 7వ తారీఖు పుట్టిన వాళ్ళ నోటితో అంటే రిజల్ట్స్ వస్తాయి. యేసు ప్రభు 25 పుట్టాడు, 2-5 ఏళ్ళలో పుట్టాడు. బ్రహ్మంగారు 25 పుట్టారు, 2-5 ఏళ్ళలో పుట్టాడు. అందరు ఆధ్యాత్మికవేత్తలు మీరు కెమెరా తీసుకొని వెళ్ళి ఎవరైనా ఒక మంచి స్థాయిలో ఉన్న ఆధ్యాత్మికవేత్తని వెళ్ళి మీరు ఇది కెమెరా పెట్టి మీరు ఎప్పుడు పుట్టారండి అంటే 7వ నంబర్ వస్తుంది. 7వ నంబర్ అన్నా పుట్టుంటాడు, 7వ నెలలో అన్నా పుట్టుంటాడు, టోటల్ 7 అన్నా వచ్చింది, లేదా పేర్లు అయినా 7 వచ్చింది. ఇలా నేను ఎంతో మందిని టెస్ట్ చేయడం జరిగింది. నేను కూడా 7 వాడిని. ఇలా 7 వాళ్ళకి వాక్శుద్ధి ఉంటుంది. అలా వాక్స్ అంటే వీళ్ళు డైరెక్ట్ కేతు గ్రహం, జ్ఞానకారకులు. వీళ్ళు భగవంతుడికి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళు గత జన్మలోని అన్ని శాస్త్రాలు చదివి ఈ జన్మలో మంచి చెప్పడానికి వస్తారు. అలా వచ్చి చెప్తారు, వాళ్ళు చెప్పినట్లు రిజల్ట్స్ వస్తాం జరుగుతుందమ్మా. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.